సినిమా అంటే ఎలాంటి సినిమా ఉండాలంటే సొసైటీకి మనం ఏమైనా చెప్పగలిగే సినిమా అయి ఉండాలా. అలాంటి సినిమా అయితేనే ఈ సినిమాకు మనకు ఒక ఫలితం దక్కుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము. మన సినిమాలో ఈ ఓ చెల్లియ సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు. చాలా మంచి వాతావరణంలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా చూడగలిగ మంచి చిత్రం ఇది. మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని వచ్చేసి తనది అంటూ తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి డైరెక్టర్ గారు నాగా రాజశేఖర్ రెడ్డి. ఆహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన అని నాకు ఇప్పట్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. తర్వాత ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తుంది. తర్వాత అలాగే ప్రతి అబ్బాయి విషయంలో తనకు నచ్చిన అమ్మాయిని తను దక్కించుకోవాలని చెప్పే పోరాటం. సో ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ హీరో, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అమ్మాయి కావేరి, తర్వాత రెండో ఆమె ఆద్య. వీళ్ళ ముగ్గురి మధ్య ఈ డ్రామా ప్లే అవుతుంది. తర్వాత ఈ డ్రామాలో నెక్స్ట్ పాత్ర వచ్చేసి ఆద్య తండ్రి క్యారెక్టరు సతీష్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ విలన్ పాత్ర అనుకుంటా. విలన్ పాత్ర కాబట్టి ఫస్ట్ విలన్ పాత్ర అది ఓకే. అంటే హీరోయిన్ తండ్రికి అంటే సెకండ్ లీడ్ తండ్రికి బిహైండ్ మళ్ళీ అజయ్ ఘోష్ గారు ఉన్నారు. ఆయన అద్భుతం. ఇంకా 14 సీన్లు వచ్చాయి. అని ఒక దొంగస్వామి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ మొదటిగా మన అజయ్ ఘోష్ గారిని 100% మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తర్వాత ఇది వచ్చేసి మనము ఏప్రిల్ 1 వీక్లో రిలీజ్ చేయాలని సినిమా అంటే హీరో లేకుంటే సినిమా లేదు కదా, ఏమంటారు? సో ఈ హీరో వచ్చేసినాడు ఆల్రెడీ. ఒక అబ్బాయి తన ప్రేమ దక్కించుకోవడానికి వచ్చేసాడు హీరో. అందులో దట్టు హీరో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏమంటే హీరో గారి బర్త్డే రోజు తర్వాత ఇంకో విషయం చెప్పుకోదగ్గ మిత్రుడు హీరో గారి తండ్రి, నాకు ఆత్మ మిత్రుడు ఆయన. సరే నన్ను కూడా గైడ్ చేసి ప్రతి నిమిషంలో కూడా చంద్రబాబు గారు ఇలా అవుదాం అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అలాగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్మాయిల్ అనే వ్యక్తి. అతను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిరంతరం శ్రమ పడుతున్నాడు. నిరంతరం అతను కూడా నాకు ఏమంటే ఈ స్టేజ్ ఫియర్ ఉంది కాబట్టి పేరు మర్చిపోతారు. ఏమనుకోవాలి, స్టేజ్ ఫియర్ నిజంగా చెప్పలేదు. నేను నిలబడి అసలు చెప్పలేదు. తర్వాత ఇక జనవరి నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పబ్లిసిటీకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మనం సినిమాకి ఎంత ఖర్చు పెట్టామో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. పబ్లిసిటీ లేకుండా మనం చేసిన సినిమాను మనం లోపల పెట్టుకుంటే కాదు, అది మార్కెట్లోకి పెట్టాలి, అద్దాల షాప్లో పెట్టాలి. ఏమంటారు? సో అలా పెడితేనే మనము సినిమాను బిగ్ సక్సెస్ చూస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది. ఇక్కడ హీరోతో మొదలై హీరోయిన్స్ మొదలై తర్వాత అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికి కూడా ఒక బ్రేక్ అంటారు. ఆ బ్రేక్ వచ్చిందంటే మన లైఫ్ అంతా వేరే ఉంటుంది. ఆ బ్రేక్ రావాలని నేను చెప్పాను. సో ఈ సినిమాకు జనవరి ఫెస్టివల్ తర్వాత నేను
ప్రతిరోజు ఈ ప్రమోషన్కి పాటుపడాలన్నా ఇది మీడియా ప్రముఖులు కూడా మనకు చాలా పడుతున్నారు. సో నేను ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్ పెట్టడము, ప్రతి జూనియర్ కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజీలో కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేయడము, తర్వాత బోర్డింగ్స్ వేయడము. అంతకుముందు వచ్చేసి మన హీరో గారు లిరికల్ వీడియో వదులుతాము అని చెప్పారు. అది కూడా కొంచెం గ్రాండ్ గా వదలాలా, ఈరోజు వదలాలనుకున్నాం, టైం సాగలేదు. నెక్స్ట్ ఫర్దర్ మంచి ప్రముఖులతో లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సాంగ్స్ అద్భుతంగా చేశారు. మన ఎంఎం కుమార్ గారు సూపర్ గా చేశారు సాంగ్స్, 5 సాంగ్స్ అద్భుతం. ఆయన కూడా మనము ఖచ్చితంగా అనుకోవాలి. తర్వాత నెక్స్ట్ అందరికన్నా ముఖ్యం ఏమిటంటే బ్యాక్ బోన్ బాల కెమెరామెన్ చెన్నై నుంచి వచ్చాడు. ఆయన కష్టపడి ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడో ఎడబడుకుంటాడో ఏం చేస్తున్నాడో ఆయన సిన్సియర్ గా సెట్ లో కూర్చొని మనందరికీ తెలుసు ఎంత బాగా చేస్తున్నాడు అనేది. మన డైరెక్టర్ గారికి పూర్తి సపోర్ట్ ఉన్నారు. తర్వాత అసిస్టెంట్ ఇంకా అబ్బాయి పేరు అసిస్టెంట్ దుర్గా కూడా అద్భుతంగా ఉన్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు, కలిసికట్టుగా చేశాడు. ఇంకా తర్వాత మన కామెడీ ఆర్టిస్టు సునీల్ గారు బాగా చేశారు. తర్వాత మన మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ లీడ్ ఉన్నారు ఒక 4-5 మంది. ఆ లీడ్ కూడా బాగా చేశారు. ఆ అమ్మాయి స్వప్న పేర్లు అయితే సరిగ్గా తెలియదు. అందరూ బాగా చేశారు, ఎక్స్ట్రాడనరీ చేశారు. మంగమ్మ క్యారెక్టర్ బాగా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు పేరున అందరూ బాగా చేస్తారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా నేను చేసే ఈ పోరాటంలో మనకు అసలు కట్టం ఇక్కడే స్టార్ట్ అయింది ప్రమోషన్. ఆ ప్రమోషన్ కి అందరూ సహకరిస్తారని, నేను ఎప్పుడు పిలిచినా రాగలుగుతారని, మీ టైం అమూల్యమైన టైం మాకు కేటాయిస్తారని, నాకు కాదు మనకు కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా అమ్మాయి మాట మాట్లాడుతుంది, అది ఈమె ప్రొడ్యూస్ అసలు ప్రొడ్యూస్ నేను కాదు, ధన్యూ ప్రొడ్యూస్ చెప్పు. నేను మాట్లాడలేవు, కనీసం నా పేరే పెట్టారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ టీం వర్క్. మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒకరు కృషి చేసే సరిపోదు. మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు, సినిమాని ఆదరిస్తారు. ఇది కొత్త టాలెంట్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా నర్వస్గా ఉంది. తప్పుగా మాట్లాడేసుకున్నాను. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మా రాజు సార్ నాకు బ్యాక్ బోన్ నుంచి అంతా బాగా జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాను. సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు, నా కో ఆర్టిస్టర్స్, హీరోయిన్ కావచ్చు, లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే సతీష్ గారు కావచ్చు, ఇట్లా ఐశ్వర్య కానీ. సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్లైన్ కంప్లీట్ చేసుకోగలిగాను. సో ఇంతకన్నా ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియదు. బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన వాళ్ళు సార్. సో సార్ మాత్రం ఆన్ టైం నాకు చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు కెమెరా చూడటమే తప్ప దాని బిహైండ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు. బట్ అవన్నింటినీ నాకు నేర్పించారు. అండ్ మా రాజు సార్ ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి నాతో ఎప్పుడు కాల్ చేసి ప్రతి క్షణం వీటి గురించి డిస్కస్ చేయడం కానీ, ఏదన్నా కొంచెం అటేట్ అయితే వాటి గురించి సపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో అండ్ కావేరి తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్ మోస్ట్లీ చెప్పాలంటే, చైల్డ్హుడ్ నుంచి చేస్తుంది. సో తన సపోర్ట్ లేకపోతే ప్రాజెక్ట్ కొన్ని
సీన్స్ అంటే మా అందరూ చేసిన డాన్సెస్లో కానీ మూవ్స్లో కానీ సో తన కోఆర్డినేషన్ వల్ల రిలీజ్ అయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఏమండి బ్రదర్స్ ఈ క్వశ్చన్స్ నేను మీరు డాక్టర్ అని విన్నాము, ఏంటి డాక్టర్ అయినా? మెడిసిన్ 4th ఇయర్ చదువుతున్నాను సార్ ఫిలిప్పైన్స్లో. ఫిలిప్పీన్స్ చదువుతూ ఇండియాలో షూటింగ్ చేశారా? హాలిడే సీజన్ లో సినిమా కంప్లీట్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే లైక్ అక్కడ హాలిడేస్ తక్కువ ఉంటాయి. సో ఉన్న హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, నేను ఇట్లా. మీ ఇంట్లో ఎవరైనా యాక్టింగ్ ఉన్నారా? ఇది మీ డెబ్యూ సినిమా. డాడీ మా ఇంటి డాడీ అయితే ప్రిన్సిపల్. సో మా డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ మేనేజ్ చేసుకుంటాను, ఒక పక్క నేను ఇక్కడ వర్క్ రాగలుగుతున్నాను కానీ ఆ వర్క్ని హ్యాండిల్ చేస్తూ ఆ సిస్టమ్ తీసుకుని మా నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు లాగా ప్రిన్సిపల్ సో వాళ్ళిద్దరు సపోర్ట్తోనే నేను ఆన్ టైం లైక్ మనకి ఎంత వర్క్ చేసినా ఒక టైం బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఆ టైం బ్యాలెన్స్ చేసుకోగలిగానంటే మా పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఏదైనా లైఫ్ లాంగ్ వాళ్ళకి థ్యాంక్స్. నెక్స్ట్ డైరెక్టర్ నాగరాజేంద్ర రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. మొదటిగా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి థ్యాంక్స్. ఏదంటే ఈయన మా ఊళ్ళో వర్క్ చేస్తూ అక్కడ పరిచయం అవ్వడం, నా కథ వినడం, బాబు వినడం, అప్పుడప్పుడు ప్లాన్ చేసి పిలిపించి నాకు యాప్ ఇచ్చిన చంద్రమౌళి గారికి నా మొదటి నమస్కారాలండి. తర్వాత హీరో గారు నాగప్రణవ్ గారు, ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినంత రేంజ్లో యాక్ట్ చేయడం, చేస్తూ ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్ ఏదో చెప్పండి అంటారే కానీ ఏ మాత్రం ఎక్కడే కానీ టీచింగ్లో ఫీల్ అవ్వడం కానీ భయపడడం లేదు. చాలా బాగా చేశారు. చదువుతూ కూడా ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టారంటే అలాగే మా హీరోయిన్ గారు మేము ఇక్కడ చెప్తున్నాం, అక్కడ ఉన్నా కూడా వినపడిందా సార్? వినపడిందో ప్రాబ్లం అంటే ఏమన్నా కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మొదటి సినిమా మర్యాద రామతో ఇండస్ట్రీకి ఎంట్రీ, ఇప్పటి వరకు 50 సినిమాలు చేసి మా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. చాలా బాగా చేస్తూ మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఒక సీనియర్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఇంకో విషయం ఆర్జీ అనే ఒక అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. ఇక చెప్పనక్కర్లేదు. శ్రీనివాస్ గారు కానీ, సతీష్ గారు కానీ, సీనియర్ యాక్టర్స్ అయినా ఒక కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్గా ఆయన అజయ్ ఘోష్ గారు ఉన్నారు మా మూవీలో, ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. చాలా హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ ఘోష్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ గారు మా మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 6 సాంగ్స్ చాలా బాగా చేశారు. ఆయన మీడియా ముందుకు రామంటే చాలా భయపడి రాలంటే నాకు వచ్చాను ఇవాళ. ఇంకా సురేష్ బాబు సురేష్ బాబు గారు తమిళలో చాలా సినిమా హిట్ సినిమా చేశారు. ఇవన్నీ చేస్తున్నా సార్ మరి చిన్నప్పుడు సపోర్ట్ చేయాలంటే చాలా బాగా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ సురేష్ బాబు గారు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టైం కేటాయిస్తూ మా కోసం వచ్చినందుకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేశారు. మోహన్ గారు అయితే, మీ లోకేష్ గారు అయితే, నాని గారు, అన్న గారు అయితే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీ అండి. మా ప్రొడ్యూసర్ గారికి మాకు వెనకాల నుండి నడిపిస్తున్నారు. మా సార్ చాలా వెనక మాకు ఎనీటైం సపోర్ట్ చేస్తున్నారు. మా సార్ చాలా చెప్పకూడదేమో. స్పెషల్ థ్యాంక్స్ టు మా సార్కి. ఇంకా పేరున అందరికీ ఏదైనా పేరు మర్చిపోయింటే క్షమించాలి. అందరు సపోర్ట్ చేసి నన్ను ఒక మొదటి మూవీని చేయడానికి సపోర్ట్ చేసిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులు మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇండస్ట్రీలోకి కొంచెం సినిమా మంచి బయట తీసుకొచ్చుకోగలనని చెప్పేసి మనవి కొంచెం మీరు కూడా మంచిగా ఇచ్చడం, బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఒక అమ్మాయి తన లవ్ తగ్గించుకోవడానికి ఎంతవరకు తపన పడుతుందో, ఎలా పరితగిస్తుందో, ఒకవేళ తనకి నచ్చక తన లవ్కి ఎవరైనా అడ్డొస్తే ఎంతకైనా ఎలా పరితగించింది అనేది, అలాగే హీరో తన లవ్ తగ్గించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది ఒక 9 లవ్ స్టోరీగా కథ తీసుకొస్తున్నాము. మంచిగా న్యూ లవ్ స్టోరీతో ఒక మూవీ చాలా బాగా వచ్చినది, చాలా బాగా చేశారు. అందరు టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారిని చాలా అద్భుతమైన పాత్ర పోషించారు చాలా సినిమాలో. చేసిన మా సాటి నటీనటులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హృదయపూర్వక స్వాగతం. ఓ చెల్లియా అనే సినిమా అసలు టైటిల్లోనే చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలామంది ఈ టైటిల్ చూసి ఇదైపోయేవాడు చాలామంది ఉంటారు. డైరెక్టర్ గారు రెడీగా ఉండండి. సో ఇది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. మా పాత్ర వరకు ఎంతైతే చేస్తామో అంతవరకే మాకు కాన్సెప్ట్లు తెలుస్తాయి. బట్ ఎంటైర్ ఇప్పుడు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కూడా వివరంగా చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇందులో పనిచేసే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఇందులో సీనియర్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి అక్కడ ప్రతి సినిమా ప్రతి ఆర్టిస్ట్కి ఒక కొత్త, ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే కానివ్వండి, సీనియర్ టెక్నీషియన్ అయినా కానివ్వండి, ఎవరైనా సరే ప్రతిదీ కూడా బిగినింగ్ లాగే ఉంటుంది. అది పెర్ఫెక్ట్గా మనం చేసి అది జనంలో రీచ్ అయిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి బాగుంది బాగుంది అనుకున్నప్పుడు కానీ మనం సక్సెస్ అయ్యేవాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు సీనియర్ జూనియర్స్ లెక్కలో 100 సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో మనం ఎలా చేసామనేది మన ప్రేక్షకుడు చూస్తాడు. సో అలా చూస్తాడు, ప్రేక్షకుడు ఒప్పుకున్నాడు అంటే ఆ ఘనత అంతా డైరెక్టర్ గారిని చెప్తాను. ఎందుకంటే ఆ పాత్రకి తగ్గ ఔచిత్యం ఏంటి, తను ఎంతవరకు చేయాలి, ఎంతవరకు ఆ పాత్ర పరిమితం ఉంది, ఆ పాత్రలో ఆయన ఒదిగారా లేదనేది అన్ని ఒదిగించేలా చేస్తుంది డైరెక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆర్టిస్టుల ఫ్రెటర్నిటీ అందరి తరఫున డైరెక్టర్ గారు. సో నేను పెద్ద ఇది చేసి వచ్చాను కాదండి, ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్రని న్యాయం చేశానంటే. సో ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు. ప్రతి వాళ్ళకి చాలా ఒక ప్యాషన్ ఉంది సినిమా పట్ల. సో ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది కథ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ కూడా చాలా డెడికేటెడ్గా ఈ సినిమా చేశాం. డైరెక్టర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అనేది ఏదైతే ఉందో అది చేశామని నేను నమ్ముతున్నాను సార్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఓ చెలియా అనే టైటిల్ పెర్ఫెక్ట్ కపుల్ మా అబ్బాయి, నేను ఫాదర్గా చేశాను ఇందులో, అతను మా అబ్బాయి ప్లస్ కోడలు అయింది కదా ఈ సినిమా. అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఇంకో చిన్న కోడలు, ఇక్కడ ముగ్గురు ఆ టైటిల్ దగ్గర ఇది అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, వీ నీడ్ యువర్ సపోర్ట్ డియర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేసి మా అందరికీ కాస్త మంచి పేరు వచ్చేలాగా, మంచి ప్రమోట్ చేసేలాగా ఓ చెలియా సినిమా ఛానల్లో మీరు ఎలా చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్స్. అమ్మా మీకు ఆల్ ద వెరీ బెస్ట్. సో నాన్నగారు ముందున్నా మీరు చెక్ బుక్ ఇవన్నీ ముందు కాబట్టి మాకందరికి పేమెంట్స్ వస్తాయి కాబట్టి సో మీరు ఎంతైతే పెట్టారో, సపోజ్ 2 కోట్లు పెడితే 6 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా బాగా రీచ్ అవ్వాలని ఒకసారి మిమ్మల్ని దీవిస్తూ వెంటనే మళ్ళీ సినిమా అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. అలానే చాలా సినిమాలో ఈరోజు హీరో గారి బర్త్డే రోజున ఫస్ట్ లాంచ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ లాంచ్ చేస్తూ ఇప్పటి నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా పబ్లిసిటీ చేసుకుంటూ మార్చి 2nd వీక్ తర్వాత రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మా మూవీ నేమ్ ఓ చెలియా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ తరపల్లి. సతీష్ తరపల్లి అంటే ఇంట్రోలోనే మా అబ్బాయి చెప్పాడు నాన్న. సో షార్ట్ ఫిలింలో మొదలుకొని సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ రాజశేఖర్ గారు నాలో అదేనంటే రాజశేఖర్ గారు చెప్పింది గుర్తుంది, కానీ చెప్తే మళ్ళీ కాన్ఫిడెన్స్ కలుగుతుంది. నాలో నెగిటివ్ యాంగిల్ చూశారు డైరెక్టర్ గారు. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. ఇందులో అంటే నెగిటివ్ పాత్రలు పూర్వం కూడా చేశాను, కానీ చిన్న పాత్రలు. బట్ ఇది లెంతీ వేషం, అంటే మోర్ దాన్ 30 minutes స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. నెగిటివ్ క్యారెక్టర్, దుర్మార్గానికి ఒక పరాకాష్ట. అంటే ఇప్పుడు నాన్నకి పరాకాష్ట, అంటే నాన్న అంటే మీలో ఉంటాడు బాబాయ్ అంకుల్ ఆయన రోడ్ మీద పిలిచేవాడు అలా. ఇప్పుడు ఎవరైనా తిడతారేమో భయం సార్, ఆ క్రెడిట్ అంతా మీరే.
థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్. అంటే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేస్తాడు అనే ఒక వర్షన్, అంటే నాన్న వేషాలు లేదా కామెడీ క్యారెక్టర్స్ కొన్ని ఎమోషన్సే చేసేవాడిని. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్లో నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమాలో చెప్పుకోవడం అంటే బాగా ఇదిగా చెప్పుకున్నది నాకు బాగా నచ్చింది మా డిఓపి సార్. అసలు అంటే ఆయన లైటింగ్ కానీ, ఆయన ఫ్రేమ్స్ కానీ, ఆయన ఫాస్ట్నెస్, ఇవన్నిటితో పాటు చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలో, చిన్న బడ్జెట్ సినిమాలో మనకి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ. ఉన్న రిసోర్సెస్లో మీరు సినిమా అవుట్పుట్ చూస్తే ది బెస్ట్. ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ అంటాం కదా మనం, యూ కెన్ సీ దోస్ ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్. టోటల్గా పిక్చర్ చూస్తే మీకు 100% చాలా పెద్ద సినిమా లాగా ఉండే ఆ ఇది వస్తుంది. దట్ గోస్ టు డిఓపి గారు. మమ్మల్ని చాలా అభిమానం సినిమా నిజంగా. నేను ఎందుకంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను కదా, ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే అది చాలా ఇది అనిపించింది. తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాని అంత హై రేంజ్లో చూపించడం అనేది ఆ క్రెడిట్ ఆయన అది. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెన్నై నుంచి స్కెడ్యూల్ గ్యాప్స్లో ఇక్కడికి వచ్చి సినిమాని కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ ఏవో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అండ్ వెన్ కమ్స్ టు హీరో గారు, తను డాక్టర్ ఫిన్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటూ వెళ్ళడం చేయడం వెరీ డెడికేటెడ్. డెబ్యూ హీరో కానీ డెడికేటెడ్ ఏమంటారు దాన్ని, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. భూమి సమాంతరంగా అంటారు కదా అబ్బాయికి. తర్వాత పాప గురించి నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే తను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చాలా అందరితో ఇదిగా. అలాగే మా అన్నగారు శ్రీనివాస్ గారు, డిడి శ్రీనివాస్ గారు అంటారు ఆయన. సో ఆర్టిస్టులు అందరితో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఫుల్ లెంత్ నెగిటివ్ మంచి క్యారెక్టర్ చేసినందుకు, అలాగే అజయ్ ఘోష్ గారితో నాది అంటే ఆయన నేను ప్యారల్గా నెగిటివ్ రోల్స్ అంటే డిఫరెంట్ ఇది నేను చెప్పలేను ఎందుకంటే రివీల్ అయిపోతాయి క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా చిన్న బడ్జెట్ సినిమాల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. దాని ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తానని చెప్పారు. మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. 100% ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇది హార్ట్ఫుల్గా నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు సునీల్ రాగినోతుల. ఈ ఓచేలియా అనే సినిమాలో నాకు కూడా మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే సినిమాని నిర్మాత మా చంద్రమౌళి సార్ గారికి, మేడం గారు చెప్పి మేడం గారికి అలాగే నాగప్రణ సార్, హీరో గారు, మేడం గారు, హీరోయిన్ నన్ను మేడం అంటున్నాడు ఏంటా చూస్తాడు కావ్య మేడం గారు, ఇక మా మోహన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే మన డిఓపి సార్ గారు, కొరియోగ్రాఫర్ వెంకటేశ్వర సార్, శ్రీనివాస్ సార్ గారు, సతీష్ అన్నయ్య, అలాగే ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. పోతే సినిమా ఓచేలియాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టరు. ఆ క్యారెక్టరు నా మొహం చూస్తుంటే దొంగలాగా ఉన్నాయి. అక్కడ ఫోటోలో దొంగలాగా చూపించారు. ఆయన ఎగ్జాక్ట్లీ 6 o'clock ఫోన్ చేసి సార్ చాలా మంచి రోల్ అని చెప్పారు. నేను కూడా చాలా ఎగ్జాక్ట్లీ ఫీల్ అయిపోయింది. రాజశేఖర్ సార్ క్యారెక్టర్ ఇచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. ఏ క్యారెక్టర్ సార్? దొంగ క్యారెక్టర్ అంటే ఎట్లాంటి దొంగ అదే మీరు సినిమా చూడాలి. సో ఆ సినిమా చూస్తే పాత్ర ఎలా ఉంది. సో కావ్య మేడం గారు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. హీరో గారితో ఆయన ఫైట్లు, ఆయన యాక్షన్ మామూలుగా లేదు. ఇలా ఈ సినిమాని ఇంత బాగా తయారు చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో గారు అండ్ డిఓపిస్ బాలాసార్ గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఎంకరేజ్ చేశారు. ఇకపోతే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి సినిమాని ఎంకరేజ్మెంట్ చేసి
వద్దకి తీసుకుపోయేటువంటి అనుసంధానం మీరే. మీ అందరూ సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం డైలాగ్ ఆ రకంగా ముందుకెళ్తారు. జగన్ డైలాగ్ చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఓచెలిగా సినిమా వస్తా ఉంది. మిత్రులారా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్ళాలి. జై జన్మభూమి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరు కూడా సినిమా చూసి చాలా చక్కటి సినిమా. ఇందులో ఒక మంచి పాత్ర చేశారు. మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళాం సార్. ఈ క్యారెక్టర్తో ప్రపంచానికి పరిచయం చేసిన మీడియా, మా వెనక అధినేతలు వీళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే యాంకర్స్ నరేష్ పేరు మర్చిపోవద్దు. ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుంటాడు. మామూలు చాలా ఎక్కడ పడతాడు పట్టి వస్తాడు. దొరికామో ఎప్పుడు ఇస్తారు. మరి ఇవ్వాలి కదా. సో కరేష్కి అలాగే మా అందరికీ కూడా యాంకర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా అందరూ ఉన్నారు మేడం గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాట్లాడండి సార్. క్వశ్చన్ పేపర్ సార్ చదువుకోవచ్చు. అట్లీస్ట్ మీ పేరు చెప్పండి సార్. సార్ ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు మోహన్, నేను మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ చేశాను. ఎన్ని సాంగ్స్? 5 songs. 5 songs. ఎట్లా వచ్చింది సార్? అంటే ఏ జానర్స్? 5 songs ఒకే జానర్ కాదు సార్, డిఫరెంట్ అన్ని జానర్స్ ఉన్నాయి ఇందులో. లవ్ జానర్, రాజశేఖర్ రెడ్డి సార్ మంచి సాంగ్, స్టోరీ చాలా బాగుంది. నేను మూవీ కూడా చూశాను. కాదు, అన్ని జానర్స్. సిచ్యువేషనల్ సాంగ్స్ లేదు అంటే మామూలుగా లవ్ ట్రాక్ సిచ్యువేషన్ సాంగ్, అన్ని సిచ్యువేషన్ సాంగ్. సార్, అవుట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ మీ బెస్ట్ సాంగ్ ఏదైనా తీసుకుంటే పల్లవి ఏమన్నా పాడగలరా? లవ్ సాంగ్. రిలీజ్ చేసేస్తారేమో సాంగ్స్. లేదు, పల్లవి చేయొచ్చా? పల్లవి వరకు కొంచెం కొంచెం నేనేమో అయిపోతుంది, ఇంకా ఇంకా కావాలంటూ మనసే అడిగింది. ఎంతో పిల్లలు నాకు నీలానే ఉంది. సార్ డైరెక్ట్ గా వచ్చేది ఎలా ఉంది సార్? అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలంటే మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ సార్ గురించి చెప్పాలి. సో ఆయన లేకపోతే మూవీ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్కి, ఇంకా వెనకాల ఉన్న సార్కి కూడా. సో పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మేము. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో కమింగ్ టు మా డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చాలా టైం టు టైం మేము చాలా ఫాస్ట్ చేసామంటే అది డిఓపి సార్ వల్లనే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్, ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ మూవీ అంటే చాలా డెడికేషన్గా చాలా బాగా చేశాడు. నాకు చాలా సపోర్టివ్గా, చాలా నీట్గా చాలా బాగా చేశాము మేము. సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. సో శ్రీనివాస్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, ఆద్య కానీ, ఐశ్వర్య అక్క కానీ చాలా మంది చేశాను మూవీలో. సో మీరు తప్పకుండా మా ఓచెలియా మూవీ చూస్తారు. అలాగే
అలాగే మమ్మల్ని ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ ఎస్పెషల్లీ మా ఏడీస్ కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు మూవీ కోసం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్లీ మీడియాకి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మా మూవీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్స్లోకి. మీరు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనకి డిఓపి సురేష్ బాల గారు కూడా మాట్లాడతారు. తెలుగు యొక్క రాజు చూపించండి. ఛాన్స్ నాకు వచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నాతో సపోర్ట్ అందరు ఆర్టిస్టులు సతీష్ గారు, మేడం, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా పీపుల్ అందరికీ ఒక నిమిషం. మీడియా అండ్ ప్రెస్ పీపుల్ మీ లవ్ అండ్ సపోర్ట్ మా సార్ తమిళ్లో చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నా ఇండస్ట్రీ జర్నీలో మన రాజశేఖర్ క్యారెక్టర్ని సో నైట్ అంతా మేము చాలా కష్టపడి టీఓపి గారు సపోర్ట్ చేసి మళ్ళీ మన చంద్రమౌళి గారు, ప్రొడ్యూసర్ గారు, మేడం గారు మాకు అందరూ సపోర్ట్ చేశారు. చాలా కష్టపడ్డారండి. మీరందరూ సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాల్ని మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మూవీలో క్యారెక్టర్ చూడండి మన డైరెక్టర్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్స్ సో మచ్. సో వాళ్ళు ఏం చెప్పకూడదు. సో అందుకని ఆయన కారయ్య గారు మా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ మీరు కూడా చెప్పాలి సునీల్ గారి గురించి. నాకే ఒక కాంబినేషన్ సీన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టైటిల్ వచ్చేసి వచ్చేది. సో తెలుగులో కొన్ని వర్డ్స్ మిస్టేక్ అయితే సారీ. సో మీడియం దీంట్లో నెగిటివ్ అండి నా క్యారెక్టర్. ఫన్నీగా ఉంటుంది బట్ నెగిటివ్. పాపం హీరోయిన్ చాలా టార్చర్ పెడుతుందా, హీరోయిన్ కూడా టార్చర్ పెడుతుందా. సో ఇలాంటి క్యారెక్టర్ సార్ దగ్గర ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే అమ్మా మంచి క్యారెక్టర్ ఇస్తారు కానీ అనుకుంటాం కదా ప్రతి చోట అన్న చోట ఇస్తారు అని అనిపించదు. కానీ షూటింగ్ స్టార్ట్ అయినది నాకు బిఫోర్ కాల్ చేశారు. చేసిన తర్వాత అసలు క్యారెక్టర్ ఏంటి అంటే సరే చెప్పేశాడు. కానీ షూటింగ్ వచ్చినాక నిజంగా ఎంత మంచి సీన్స్. ఏ క్యారెక్టర్ చేశారంటే సెకండ్ హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశాను. మా వారు సతీష్ గారు చూడటానికి అట్లా ఉన్నారని సతీష్ గారిని చూసి అలా ఉంటారు అంటే వెబ్ సిరీస్ లో, మూవీస్ లో. కానీ ఈ మూవీలో నేను అసలు ఆయన చేసిన పనికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను అనేది మీరు స్క్రీన్ లో చూస్తారు. చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంది ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే నాకు మంచి క్యారెక్టర్, చాలా సీన్స్ చేశాను. ఒక్కరోజు చేసిన రోజు ఎన్ని సీన్స్ చేస్తామో అని అనుకోలేదు. కానీ దీనికి అంతా కారణము నిజంగా టెక్నీషియన్స్ అందరూ చెప్పినట్టు మళ్ళీ డిఓపి సార్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైందంటే ఆ క్లారిటీ కానీ ఇంత బిగ్గా కనపడటము, అదంతా ఫోటోగ్రఫీ అంటారు, సినిమాటోగ్రఫీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా యాజ్ యూజువల్గా ఏంటంటే మీరు అందరూ వచ్చారు, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చేయాలి మాలాంటి ఆర్టిస్ట్ అని డైరెక్టర్ ప్రతి ఒక్కరిని మీ వల్లనే అవుతుంది. సపోర్ట్ చేయాలి సార్ అన్నట్టు నెక్స్ట్ ప్రమోషన్కి స్టార్ట్ చేస్తారంట. అప్పటి నుంచి మీరు అందరు బీ రెడీగా ఉండండి. మేము ప్రతి ఒక్కరు మిమ్మల్ని తలుచుకుంటాము. నిజంగా ఏ ఛానల్లో వచ్చినా కానీ ఆ రోజు వచ్చారు నిజంగా మాట విన్నారనిపిస్తారు.
వస్తుంది. సో అడ్వాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ మూవీ ఓ చెయ్య దీంట్లో చెప్పాలి అంటే నేను బెంగళూరులో కదా సార్ అజయ్ ఘోష్ గారి కాంబినేషన్లో బెంగళూరులో చేశానండి. సతీష్ శర్మ గారు మేమందరం ప్లాన్ చేసి చేస్తూ ఉంటాము. అవి బెంగళూరులో వచ్చే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చి నాకు ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నందుకు రాజశేఖర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి, నాతోటి ఆర్టిస్టులకి, సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరండి, మీడియా మిత్రులు, మీరంతా మా మూవీకి సపోర్ట్ చేసి మా మూవీ ప్రమోషన్స్ ఇస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డిఓపి సార్ చాలా చాలా థ్యాంక్స్, మీరు చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడడం, ఏం మాట్లాడడం తెలియలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్ థింగ్ వచ్చేసరికి మాస్టర్ డైరెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ ప్రసాద్ కానీ చాలా కష్టపడ్డారు. అండ్ మేము సినిమా కష్టపడేస్తాం. సో మేము చాలా హార్డ్ వర్క్ చేసాము. సో మా ఈ సినిమాని ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళేది మీరే. సో మీరు లేకపోతే అంటే మీ మీడియా లేకపోతే